హిట్ టీవీ అభిమాన ప్రేక్షకులకు స్వాగతం. నేను మీ నాగేంద్ర కుమార్. అంటే కొంచెం నేను లేట్గా చెప్తున్నాను. బైకర్ సినిమా నేను చూసిన తర్వాత కొంచెం టైం పట్టింది. బట్ ఐ వాజ్ సో ఇంప్రెస్డ్ విత్ ది ఫిల్మ్. ఎందుకంటే నేను డైరెక్టర్ అభిలాష్ రెడ్డి యాంగిల్ వైపు నుంచి చెప్తాను. ఈ మధ్య రోజుల్లో మనం తెలుగు సినిమాలు కనుక బాగా చూస్తే ఎక్కువగా ఫ్యాంటసీ ఫిల్మ్స్ కానీ, లేకపోతే హారర్ ఫిల్మ్స్, లేకపోతే ఒక రకమైన థ్రిల్లర్స్ వైపుకి తెలుగు సినిమా ఎక్కువగా పరిగెడుతుంది. కొంత పర్సంటేజ్ ఏంటంటే కామెడీ ఫిల్మ్స్ కానీ, లేకపోతే కామెడీ జోనర్లో వచ్చే కంటెంట్, లవ్, రొమాన్స్ ఎలాంగ్ విత్ ది కామెడీ, ఈ కైండ్ ఆఫ్ సినిమాలు ఎక్కువగా డామినేట్ చేస్తున్నాయి ఈ మధ్య రోజుల్లో. అండ్ ఫ్యాంటసీలు అయితే బాగా హ్యూజ్ క్యాన్వాస్, హ్యూజ్ బడ్జెట్స్ మీద కల్కి లాంటి సినిమాలు అండ్ అలాంటి సినిమాలు, రాజాసాబ్ లాంటి సినిమాలు, ఇలాంటివన్నీ మధ్య మనం చూసాం. కానీ దీన్ని అధిగమించాలి, కొత్తగా కనిపించాలి కథ, లేకపోతే సినిమా ఆడియన్స్కి కొత్తగా అనిపించాలి, అండ్ ఈ యంగర్ జనరేషన్ని బాగా ఎంటర్టైన్ చేయాలంటే వేరే మార్గంలోకి ప్రయాణం చేయాలనే ఒక చాలా గట్టి థాట్తో డైరెక్టర్ అభిలాష్ రెడ్డి ఈ బైకర్ స్క్రిప్ట్ని తీసుకోవడం జరిగింది. అయితే మనకి స్పోర్ట్స్ డ్రామాలు అన్నవి చాలా తక్కువ. స్పోర్ట్స్ డ్రామాలు మనకు తెలుగు సినిమాల్లో అసలు టోటల్గా జీరో, మృగ్యం అని చెప్పచ్చు. మరి స్కిన్ డెప్త్ పర్సంటేజ్ ఎక్కడైనా ఒకటో అరో ఉంటే ఉండొచ్చు, కానీ అవన్నీ కూడా ల్యాండ్ మార్క్స్గా మనం చెప్పుకోదగ్గ గొప్ప సినిమాలు ఏమి అంత గొప్ప విజయాలు, రాదర్ గ్రేట్ విక్టరీస్ ఎక్కడ మనకి లేవు. అలాంటి ఒక జానర్ని సెలెక్ట్ చేసుకుని ఒక న్యూ యాంగిల్లో ప్రజెంట్ చేయాలన్న ఒక కన్విక్షన్తో అభిలాష్ రెడ్డి చేసిన సినిమా బైకర్. 100% దారిలో ఇంకా డిస్ప్యూటే లేదు. ఎందుకంటే ఫర్ ఏ యంగ్ డైరెక్టర్ ఇట్ ఈస్ వెరీ ఈజీ ఒక ఫ్యాంటసీ వెళ్ళడము. ఎందుకంటే యూవీ క్రియేషన్స్ పెద్ద బ్యానరు, వాళ్ళు దే కెన్ ఎఫోర్డ్ ఎనీ బడ్జెట్. కాబట్టి ఆ యాంగిల్లో వెళ్ళలేదు అభిలాష్ రెడ్డి. అండ్ టేక్నే ఏ డిఫరెంట్ ప్యాత్, ఒక కొత్త మార్గంలోకి వెళ్ళి కొత్తగా చేయడానికి ట్రై చేసిన దాంట్లో. అండ్ తన ఐడియాతోని, తన ఐడియాలజీతోని, తన తాలూకా కన్సెప్షన్తోని బాగా మ్యాచ్ అవ్వగలిగి, ఆ కన్విక్షన్ తనకి ఉండి, తను కూడా కొత్తగా ఏదో ఒక గ్రేట్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాలి, దానికి వెనకాతలు ఎంతో ఎఫర్ట్ పెట్టాలి అని నమ్మిన యంగ్ హీరో శర్వానంద్ని కూడా ఈ సందర్భంగా మనం మెచ్చుకొని తీరాలి. ఎందుకంటే దానికి ఈ క్యారెక్టర్ చేయడానికి ఇట్ ఈస్ నాట్ జస్ట్ లైక్ ఏదో తను ఈ మధ్య చేసిన నారీ నడుమురారి లాంటి సినిమా కాదు ఇది. ఎందుకంటే దాదాపు 22 కేజీలు ఏదో తగ్గడం జరిగింది. అండ్ మనం అతని వీడియోలు కూడా చూసాం, ఎంత కష్టపడి తను ఆ వీడియోని క్రియేట్ చేయడానికి కూడా కారణం ఏంటంటే, ఇప్పుడు మనం అలా కనిపించాడు, ఒక బైకర్లా కనిపించాడు, ఒక హాలీవుడ్ స్టైల్లో కనిపించాడు హీరో అనగానే దీని మీద 1 కోటో 2 కోట్లో ఖర్చు పెట్టి టోటల్గా గ్రాఫిక్స్లో మా శర్వానంద్ని బాగా చెక్కారు అనే ఎక్కడ అటువంటి ఒక కాంట్రవర్సీ క్రియేట్ అవుతుందనో ఏంటో మరి. బట్ తను చేసిన ఆ వీడియో వల్ల సినిమాకి ఒక మంచి క్రెడిబిలిటీ, ఒక ఫెయిత్ ఆ సినిమా మీద క్రియేట్ అవ్వడం జరిగింది. అండ్ కంప్లీట్గా అభిలాష్ రెడ్డి అండ్ శర్వానంద్ ఇద్దరు కలిపి ఈ యంగర్ జనరేషను, జెన్జీ కిడ్స్ మీద అండ్ ఆ కైండ్ ఆఫ్ స్పోర్ట్స్ డ్రామాని, ఇంగ్లీష్ ఫిల్మింగ్ స్టైల్ని ఎప్రిషియేట్ చేసి ఎంజాయ్ చేయగలిగే ఆడియన్స్ కోసం టోటల్గా ఈ సినిమాని ఒక ప్యాకేజీని క్రియేట్ చేసుకున్నారు ఇద్దరు కలిపి. చాలా కష్టపడి చేశారు ఈ సినిమాని. ఎందుకంటే అభిలాష్ రెడ్డి, నేను పదే అతని పేరు ఎందుకు చెప్తానంటే, యంగర్ డైరెక్టర్స్కి ఈ రోజున చాలా అతిపెద్ద గడ్డు కాలం. ఎలాంటి సినిమాలు చేసి డైరెక్టర్స్గా ప్రూవ్ చేసుకోవాలో తెలియని ఒక సంధియుగం తెలుగు సినిమా పరిశ్రమలో నడుస్తుంది. ఎందుకంటే ఒక పక్కన ఇంగ్లీష్ పిక్చర్స్ తాకిడి, ఓటీటీ మీద మలయాళం ఫిల్మ్స్ తాకిడి, అండ్ మలయాళం సినిమాలు కూడా డైరెక్ట్గా రిలీజ్ అయిపోతున్నాయి. మలయాళంలోనే, కేరళ లాంగ్వేజ్లోనే రిలీజ్ అవుతున్నాయి, బట్ విత్ సబ్
టైటిల్స్ కూడా సినిమాను ఓటీటీలో చూసేసి వాటి మీద ఎక్కువగా ఆడియన్స్ మొగ్గు చూపడం, ఇలాంటి ఒక గందరగోళం తెలుగు సినిమా ఇండస్ట్రీలో కొత్త డైరెక్టర్లు ఫేస్ చేస్తున్న ఈ నేపథ్యంలో అభిలాష్ రెడ్డి కంప్లీట్గా ఇంకొక న్యూ ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయడానికి, దానికోసం శర్వానంద్ అనే ఒక కమిట్మెంట్ ఉన్న ఒక యంగ్ హీరోని సెలెక్ట్ చేసుకుని ఆ కైండ్ ఆఫ్ స్క్రిప్ట్ని చేయడం జరిగింది. అండ్ ఎవ్రీ సీక్వెన్స్ సరే, ముందు తను ఒక జనరల్గా స్టార్ట్ అయిన సినిమాని ఒక్కసారి అంటే ఈ స్టూడెంట్స్ ఆఫ్ సినిమా లేకపోతే డైరెక్టర్సు, యంగర్ డైరెక్టర్సు ఎవరైతే ఆర్ట్ ఆఫ్ స్క్రీన్ ప్లేని బాగా స్టడీ చేసి సినిమాలు చేయడానికి ట్రై చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా నాన్ లీనియర్లో వచ్చిన ఫ్లాష్ బ్యాక్ నుంచి ఒక కథని స్టార్ట్ చేసి దాన్ని మళ్ళీ ఒక ప్రాపర్ సెటప్లోకి తీసుకొచ్చి చెప్పడానికి చేసిన ఆ కసరత్తు, అంటే ఫిజికల్గా శర్వానంద్ ఎంత కష్టపడి అన్ని కేజీలు తగ్గి నిజమైన బైకర్లా కనిపించడానికి ఎంత ప్రయాసపడ్డాడో, ఎంత తాపత్రయపడ్డాడో అభిలాష్ రెడ్డి కూడా ఈ స్క్రిప్ట్ని తయారు చేయడానికి, అటువంటి స్క్రీన్ ప్లేని తీసుకురావడానికి కూడా అంతే కష్టపడ్డాడు. అండ్ బైక్ రేస్ సీన్స్ అన్నీ కూడా ఎక్స్ట్రాడనరీగా చాలా గూస్ బంప్స్ వచ్చే విధంగా ఉన్నాయి సినిమాలో. అంటే ఈ జనరేషన్ బాగా ఎంజాయ్ చేస్తారు. రెగ్యులర్గా ఉండే ఈ లూజ్ రొమాంటిక్ ఫిల్మ్స్ కానీ లేకపోతే లూజ్ ఎండ్స్ ఉన్న కామెడీ ఫిల్మ్స్ వాటన్నిటిని కనుక మీరు కంపేర్ చేసి చూస్తే ఈ సినిమా బైకర్ చాలా టైట్ స్క్రీన్ ప్లేతోనే వెళ్ళింది. కాకపోతే ఏమవుతుందంటే అంటే మీరు ఎక్కడెక్కడ ఆ బైకర్ తాలూకా ఛాలెంజెస్, ఆ ఛాంపియన్షిప్ కోసం తను పడే ఒక తాపత్రయంలో తన తాలూకా సీక్వెన్స్లన్నీ కూడా మంచి ఇమోషనల్ హైనే సినిమాలో ప్రజెంట్ చేశాయి. దానికి ప్రధానమైన ఎసెట్ ఏంటంటే హీరో శర్వానంద్ హీ బికేమ్ దట్ క్యారెక్టర్. ఆ క్యారెక్టర్లో తను తయారయ్యి ఆ విధంగా తను పెర్ఫామ్ చేయగలిగాడు. అండ్ ఎక్కువ యాక్షన్ కొరియోగ్రఫీ కూడా ఎక్స్ట్రాడనరీగా ఉండడంతో మీకు ఆ సీన్స్ అన్ని చాలా అద్భుతంగా పండేయని చెప్పడానికి ఏమాత్రం నథింగ్ హైడ్ అండ్ సీక్ హియర్. సినిమాలో చూస్తే మనకు అర్థమయ్యే విషయమే నేను చెప్తున్నా. అండ్ ఓకే, సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఏమైందంటే ఆ ఫాదర్ అండ్ సన్ బాండ్ని క్రియేట్ చేయడం కోసం కొంత టైం, కొంత స్పేస్, కొంత స్క్రీన్ టైం తీసుకున్నాడు డైరెక్టర్. ఎందుకంటే మరీ అబౌవ్ ది హెడ్ వెళ్ళిపోతే జనరల్ ఆడియన్స్కి అర్థం కాదు, జనరల్ ఆడియన్స్ ఎంజాయ్ చేయలేరు. ఎంతసేపు మా బైకులు పరిగెడుతుంటే ఆ స్పోర్ట్ మీదే వెళ్ళిపోతుంటే జనరల్ ఆడియన్స్, ఫ్యామిలీ ఆడియన్స్ మిస్ అవుతాం అని ఎక్కడో ఒక కాన్షియస్నెస్ అభిలాష్ రెడ్డిని ఎక్కువగా డ్రైవ్ చేసింది. అండ్ అవి కూడా అంత పేలవంగా ఏం లేవు, చాలా ఇమోషనల్ పాయింట్ని ప్రజెంట్ చేసాడు ఫాదర్ అండ్ సన్ మధ్యలో. ఆ బాండ్ కూడా ఆ క్యారెక్టర్లు రాజశేఖర్ గారు ఉండే ఒక ప్రీవియస్ ఇమేజెస్ ఏవైతే ఉన్నాయో, అంటే ఒక పట్టుదలతో నిలబడగలిగే ఒక అంకుశం లాంటి ఆఫీసరు, లేకపోతే ఇంకొక ఆహుతి, ఇంకొక తలంబ్రాలు, నేను 2-3 చోట్ల చెప్పాను ఈ పాయింట్ని. అలాంటి ఒక కన్విక్షన్ ఉన్న క్యారెక్టర్స్ చేసిన రాజశేఖర్ గారు అంటే స్పోర్ట్ కన్నా ఏది గొప్పది కాదు జీవితంలో అని నమ్మే ఒక కన్విక్షన్ ఉన్న క్యారెక్టర్కి రాజశేఖర్ గారు యాప్ట్ అవడంతో ఏమైందంటే సినిమాకి ఒక మంచి ఎనర్జీ, ఒక స్ట్రెంగ్త్ వచ్చాయి. అండ్ మీకు ఆ టన్నల్ సీక్వెన్స్ విత్ ఫ్లాష్ బ్యాక్స్ వచ్చేవి కానీ అవన్నీ ఎంత హైలో ఉంటాయి ఫిల్మ్లోని. అండ్ జిబ్రాన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా మంచి హెల్ప్ అయింది సినిమాకి. ఈ రోజున అంటే నేను ఒక పాయింట్ ఇక్కడ మీకు క్లియర్గా చెప్పాలి. ఈ సెకండ్ హాఫ్లో ఫాదర్ అండ్ సన్ ఆ ఎపిసోడ్స్, ఆ ఇంటరాక్షన్, ఆ కెమిస్ట్రీ సీన్స్ కనుక లేకపోతే మనకేమవుతుందంటే లాస్ట్ 30 minutes ఆ స్పేస్లో అంత హై రాదు, అంత ఇమోషనల్ బ్లాస్ట్ ఉండదు. అందుకని ఆ టైంని, ఆ స్పేస్ని తను చాలా జాగ్రత్తగా కష్టపడి దాన్ని ఎంతో బుర్ర పెట్టి దాన్ని చాలా జాగ్రత్తగా చెక్కడం జరిగింది అభిలాష్ రెడ్డి. దాన్ని అద్భుతంగా దాన్ని పండించడానికి శర్వానంద్ అన్ని విధాల ఎన్ని కష్టాలు పడ్డాలో, ఎంత ఎఫర్ట్ పెట్టాలో అంత ఎఫర్ట్ పెట్టి చేసాడు. రాజశేఖర్ గారు కూడా దానికి ఆ క్యారెక్టర్కి బాగా హెల్ప్ అవడంతో మీకు సెకండ్ హాఫ్లో జనరల్ ఆడియన్స్, మన సగటు ప్రేక్షకులు అనండి, కుటుంబ ప్రేక్షకులు కానివ్వండి, సకుటుంబ సపరివార సమేతం ఉంటాం కదా, అలాంటి ప్రేక్షకులు కూడా కొంత ఇన్వాల్వ్మెంట్ కావాలంటే ఆ సీన్ లేకపోతే అవి పండవు. అంతే, ఈ సినిమా అంతే.
ఈ సినిమా కథ అంతే, ఈ సినిమాని డైరెక్టర్ అభిలాష్ రెడ్డి చెయ్యాలనుకున్నది అంతే, అది నమ్మే శర్వానంద్ కూడా ఆ సినిమాని అలా చేయడం జరిగింది. అదంతే, దాన్ని మార్చడానికి ఇంకో రకంగా ఇది మార్చి సెకండ్ హాఫ్లో ఇది బాగోలేదు, ఫాదర్ అండ్ సన్ సీన్స్ వల్ల సినిమా డ్రాగ్ అయింది అన్న మాటలు ఇక్కడ ఉపయోగించడానికి ఏమాత్రం కూడా స్కోప్ లేదు. ఎందుకంటే వాళ్ళు నమ్మిన కంటెంట్ మోడల్ అది, దాన్ని అలా చెయ్యాలనుకున్నారు. అంతవరకు వాళ్ళు ఏ విషయంలోని కూడా దే డిడ్ నాట్ ఫెయిల్. వాళ్ళు అనుకున్న దాన్ని వాళ్ళు అద్భుతంగా చేయడానికి, తెరకెక్కించడానికి చాలా కష్టపడ్డారు. శర్వానంద్ నేను మళ్ళీ మరోసారి నేను ఈ సందర్భంగా, ఎందుకంటే అలాంటి టఫ్ క్యారెక్టర్లు చేసినప్పుడే ఆడియన్స్లో కూడా ఆ హీరో మీద ఒక బిలీఫ్ పెరుగుతుంది. అండ్ రేపు ఇంకోటి చేసినా కూడా తను చాలా కష్టపడి చేశాడు, కష్టపడి చేస్తాడు అని ఒక ఇమేజ్ ఆడియన్స్లో గెయిన్ చేసుకోవడానికి బైకర్ లాంటి సినిమాలు చాలా బాగా హెల్ప్ అవుతాయి. అండ్ అతన్ని అభిమానించే ప్రత్యేకంగా ఉన్న ఆడియన్స్ని కూడా బాగా అట్రాక్ట్ చేసి క్యాచ్ చేయగలిగిన సినిమాగా బైకర్ ఈ రోజున మంచి పేరే సంపాదించుకున్నది, దాంట్లో వేరే డౌటే లేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.